బయట పెట్టిన 2 కేసులు ఓకే, మీరు ఆల్రెడీ చెప్పేశారు. కాకినాడ పోర్టుకు సంబంధించి లిక్కర్ స్కామ్లో కూడా పేరు బయట పెట్టాడు ఆయన, విజయసాయి రెడ్డి గారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నేను దానికి సంబంధించి పూర్తి సమాచారం, నాకు వచ్చిన సమాచారం నేను బయట పెట్టాను. సో ఇవన్నీ ఎటుదారి తీసే అవకాశం ఉంది. ఆ కోటరీ సంగతి ఏంటి? ఇప్పుడు లిక్కర్ స్కామ్ అండి, నేను చాలాసార్లు చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నాను. ఇది ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం అండి. వెరీ స్మాల్ ఇష్యూలో, స్మాల్ పాయింట్లో జరిగిన అతిపెద్ద కుంభకోణం అది. ఎట్ ది కాస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండి. అవును, చాలామంది నా నియోజకవర్గంలో మా ఏరియా ఊళ్ళలో తిరుగుతూ ఉంటే చాలామంది కిడ్నీ బాధితులు, లివర్ బాధితులు కనిపించారండి. ఒక ఇంటికి వెళ్ళి పలకరిస్తూ ఉంటే మా ఇంటికి రండి అని చెప్పారు. మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని. ఏంటంటే అందరూ కూడా ఈ చీప్ లిక్కర్ బాధితులే. ఈ చీప్ లిక్కర్ తయారీ నుంచి, దాని బాటిలింగ్ నుంచి, దాని సీల్ నుంచి, దాని అమ్మకం నుంచి, దాని క్యాష్ నుంచి, క్యాష్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. ఈ స్కామ్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే క్యాచ్ చేయలేదండి, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కామ్ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఢిల్లీలో కూడా అధికారులు ఉన్నారండి. అధికారులు ఉన్నారు, అత్యున్నత స్థాయి అధికారులు ఉన్నారు. అందువల్ల దీన్ని పై లెవెల్లో, క్యాబినెట్ లెవెల్లో, పైన క్యాబినెట్ మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు ఏమన్నా డెసిషన్ తీసుకుంటే తప్పితే ఈ లిక్కర్ స్కామ్లో వాళ్ళు పట్టుకోవడం ఈజీ కాదు. ఇది పెద్ద చైన్ బ్యాచ్, పెద్ద బ్యాచ్ అండి, ఇది మాఫియా బ్యాచ్. ఇది ఈ మాఫియా బ్యాచ్ని పట్టుకోవాలని వాళ్ళు ఢిల్లీలో కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చాలామంది మీ పత్రికలు కానీ లేకపోతే మీ టీవీ డిబేట్స్లో కానీ చాలామంది ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఇంతవరకు రికవర్ చేయలేదు అంటారు. ఇది మనీ ఫ్లో అయిందండి. ఇది ఈ మనీని పట్టుకోవాలంటే సెంట్రల్ ఏజెన్సీ రావాలి. స్టేట్ గవర్నమెంట్కి ఆ పవర్స్ లేవు. మనీ స్కామ్ పట్టుకునే పవర్స్ లేవు. ఈడీ లాంటి సంస్థలు వేల కోట్లు, 2 లక్షల కోట్లు మూవ్ అవుతుంటే దీన్ని పట్టుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఏదో క్రైమ్ జరిగితే పట్టుకోగలుగుతారు. అది ఓకే, నేనేమంటానంటే మీరు అన్నది కరెక్టే. దాన్ని అంతా రికవరీ అనుకున్నాం. ఢిల్లీలో కూడా దీనికి పాత్రదారులు ఉన్నారు, వస్తే తప్ప ఇది నడవదని మనం ఇంత ముందు కూడా అనుకున్నాం. నేనేమంటున్నానంటే ఇవాళ విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టుగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం పాత్రధారి దీని మొత్తానికి అనేది ఆయన చెప్పిన మాట. సూత్రధారి ఎవరు? సూత్రధారి మరి ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పినట్టే అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి పేరు? ఆయన జరుగుద్ది. ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, మీ ద్వారా వ్యూవర్స్కి చెప్తున్నాను నేను. వినిపిస్తుందండి? వినపడుతుంది, చెప్పండి. హలో, చెప్పండి సార్, వినపడుతుంది, చెప్పండి. డబ్బు విషయంలో ఒకటే మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా, మనీ విషయంలో జగన్ ఈజ్ వెరీ పర్టికులర్ అండి. ఏ విషయంలో అయినా కొద్దిగా వేమరపాటుగా లేకపోతే అజాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబ్బు విషయంలో, రూపాయి విషయంలో రాక్షసుడు అండి అతను. డబ్బు అతను తెలియకుండా గవర్నమెంట్లో ₹1 ఒకటి తిన్నాడంటే వాడిని చెవడాలు వచ్చేస్తాడండి, ప్రాణం తీస్తాడు వాడిది. అందువల్ల ఇంత పెద్ద మనీ ఒక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒకటే చేశాడంటే కుదరదు. రాజశేఖర రెడ్డి వెనకుంది బాసే, పెద్ద ఆయన తర్వాత ఆ సిస్టమ్ ఉంది, పెద్ద సిస్టమ్ ఉంది. దాంట్లో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది అధికారులు ఉన్నారు ఆ సిస్టంలో. ఈ సారా కుంభకోణంలో ఇదంతా పట్టుకోవాలంటే ఢిల్లీ రాకుండా సాధ్యం కాదండి. చాలా ఊరికినే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది, కూటమి ఏం చేస్తుంది, అది అంత ఈజీ కాదండి. అది పెద్ద ఎత్తున జరిగిందండి, ఇది పెద్ద కుంభకోణం అండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఫిక్స్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఫిక్స్ చేయగలుగుతుంది కేవలం? అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా సివిల్ సొసైటీ లేకపోతే పెద్దలంతా దిగి కేంద్రాన్ని కూడా డిమాండ్ చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతాము. వేల కోట్లండి, అంత